హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఎల్ఐడి హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. సో మనం ఈ వీడియోలో కొన్ని కామెంట్స్కి రిప్లై చేద్దామని వీడియో చేస్తున్నాను. టైప్ చేస్తే టైం అవుద్ది, మీకు కూడా కొన్ని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో టైప్ చేస్తే టైం వేస్ట్ అవుద్దని సో ఐ వాంట్ టు మేక్ వీడియో అండ్ దాంట్లో మీకు కూడా కొంచెం క్లారిటీగా మనం ఏమనుకుంటున్నాం, నేనేమనుకుంటున్నాను అనేది మీకు చెప్పగలుగుతా కదా. సో అందుకే వీడియో చేస్తున్నాను. అండ్ సో ఏంటంటే వీఆర్ నియర్ టు 1K అనమాట. ఇంకో 180 మెంబర్స్ వస్తే మనం 1K అయిపోతాం. సో ఫాస్ట్గా 1K చేసేయండి. అండ్ నేను ఇప్పుడు ఎలైడ్ హెల్త్ థర్డ్ ఇయర్ అనమాట, బీఎస్సీ రేడియాలజీ. మార్చ్లో థర్డ్ ఇయర్కి స్టెప్ చేస్తాము. అండ్ ఈ కామెంట్స్కి అయితే రిప్లై చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఫేజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు, దానికోసం కూడా. సో మనం ఫస్ట్ అయితే థర్డ్ ఫేజ్ ఎప్పుడు అనేది మాట్లాడుకుందాం. థర్డ్ ఫేజ్ అయితే యాక్చువల్గా ఇప్పటికి రావాల్సింది, ఎందుకు రాలేదో తెలియదు. అండ్ యూనివర్సిటీకి సాటర్డే, సెకండ్ సాటర్డే అదేం ఉండదు గైస్. ఇంకా సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చి మనకు థర్డ్ ఫేజ్ అయితే స్టార్ట్ చేస్తారు రేపటి వరకు. ఇంకోటి ఏంటంటే చాలామంది క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. క్లాసెస్ అయితే మనకు జాన్ ఫస్ట్ వీక్లో అయినా సెకండ్ వీక్లో అయినా పక్కా స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి అకాడమిక్ ఇయర్ ఎట్లుంటుందంటే మాకైతే మార్చ్ టు మార్చ్ అకాడమిక్ ఇయర్ ఉంటుంది. మార్చ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ టైం మార్చ్కి అటెండెన్స్ కౌంట్ చేస్తారనమాట. అండ్ న్యూరో సైన్స్కి ఎట్లా ఉంటుంది స్కోప్ అని అడుగుతున్నారు. న్యూరో సైన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలా డెప్త్ ఉంటుంది సబ్జెక్టు, చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ చేయండి. న్యూరో సైన్స్లో మీకు నాలెడ్జ్ ఉంటే మాత్రం మీకు మంచిగా జాబ్ వస్తుంది, మంచి హాస్పిటల్లో మీరు చేసుకోవచ్చు న్యూరో సైన్స్. అండ్ కంప్లీట్లీ మన నాలెడ్జ్ పైన డిపెండ్ అయి ఉంటుంది న్యూరో సైన్స్. ఎందుకంటే టఫ్ సబ్జెక్ట్ ప్లస్ బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, బాగా మెమొరీ పవర్ ఉండాలి, ఇంకా మనకి బాగా డెప్త్ ఉంటుంది సబ్జెక్ట్. ఎంత అంటే రేడియాలజీ కన్నా డెప్త్, అనెస్థీషియా కన్నా డెప్త్ ఉంటుంది అనమాట రేడియాలజీ మన న్యూరో సైన్స్ ఉన్న కార్డియో. సో మీకు అంత చదివే స్టఫ్ ఉంటే న్యూరో సైన్స్కి వెళ్ళండి. ఇన్ కేస్ మాకు అంత వద్దు అని అనుకుంటే లీవ్ ఇట్ అని చెప్పాను. కొంచెం ట్రై చేయండి. ట్రై చేసి మంచి చదువుకుంటే మంచి స్కోప్ ఉంటుంది, బయట కూడా మంచి డిమాండ్ ఉంటుంది అనమాట కోర్స్కి. సో అదనమాట మ్యాటర్. అండ్ క్లాసెస్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి క్లాసెస్ కంబైన్డ్ అంటే ఫస్ట్ ఇయర్లో అన్ని డిపార్ట్మెంట్స్కి కంబైన్ చేసి చెప్తారు. ఈవెన్ ఎంఎల్టీ వాళ్ళకి కూడా కంబైన్ చేసి చెప్తారనమాట. ఫస్ట్ ఇయర్లో అయితే అందరికి కంబైన్డ్, సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ డిపార్ట్మెంట్లో చెప్తారు. సెకండ్ ఇయర్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇయర్ గురించి. సో ఇంకోటి ఏంటంటే రేడియాలజీకి ఏమైనా హామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఇది నా థర్డ్ ఇయర్ అనమాట. సో అక్కడ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారనమాట. మనకి హాస్పిటల్లో ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవి సేఫ్టీ మెజర్స్ కూడా మనం ఫాలో అవ్వకుంటేనే మనకు ఉంటుంది. సో అట్లా ఏం భయం ఉండదు. ఆ అమ్మాయిలకు మంచిది కాదా అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మా జూనియర్స్ అందరు అమ్మాయిలు, ఒక 4 అబ్బాయిలు అనమాట. సో మంచి కోర్స్, సీట్ వస్తే పక్కా జాయిన్ కండి, అమ్మాయిలు అబ్బాయిలు అదేం లేదు. సో బెటర్ గో అండ్ జాయిన్ ఇన్ రేడియాలజీ. సో ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అని అడుగుతున్నారు కదా. ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అంటే ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్ ఓపెన్ జనరల్ కేటగిరీకి కాంపిటీషన్ ఉంటారనమాట సీట్కి. అండ్ ఇంకోటి ఏంటంటే కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అడుగుతున్నారు. కాలేజ్ జనవరి ఫస్ట్ వీక్ ఆర్ జాన్ సెకండ్ వీక్లో పక్కా స్టార్ట్ అవుద్ది. మీరు రెడీ ఉండాలన్నమాట కాలేజ్ పోవడానికి. అంత ప్రిపేర్ చేసుకోవాలి. మేము బ్రెయిన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి కాలేజ్ పోవాలని. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ చేసుకుంటే అప్పటి వరకు మీకు అలవాటు అయిపోతుంది. సో ఇట్స్ సైకిల్ అనమాట, మన బ్రెయిన్ సైకిల్ని మనం రిఫ్రెష్ చేసుకుంటూ ఓకే మనం పోవాలనే థాట్ ప్రాసెస్లోనే మీరు ఉండాలి. సో అక్కడ పోయినాక నాకు ఇక్కడ ఉండాలనిపిస్తలేదు అనే థాట్ మాత్రం పెట్టుకోకండి మీరు ఎప్పుడైనా. అండ్ ఇంకోటి ఏంటంటే క్లాసెస్ కంబైన్గా స్టార్ట్ చెప్తారా అంటే అవునండి. ఫస్ట్ ఇయర్లో అందరికీ క్లాసెస్ కంబైన్ చేసి చెప్తారు, అన్ని డిపార్ట్మెంట్స్కి. ఈవెన్ ఎంఎల్టీ వాళ్ళని కూడా మనతోనే కంబైన్ చేసి చెప్తారు. బీపీటీ వాళ్ళు అంటే మా కాలేజ్లో బీపీటీ వాళ్ళు లేరు కాబట్టి మాకైతే చెప్పలేదు, వాళ్ళకి సపరేట్గా చెప్తారనమాట బీపీటీ వాళ్ళకి. అండ్ టెక్స్ట్ బుక్స్ కూడా అందరికీ సేమ్ ఉంటాయి గైస్. ఫస్ట్ ఇయర్లో అండ్ క్వశ్చన్ పేపర్స్ కూడా సేమ్ ఉంటాయి. టాపిక్ ఎంత డెప్త్గా చెప్పాలి కూడా
ఫస్ట్ ఇయర్లో అంత డెప్త్గా చెప్తారు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి. అండ్ సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. అండ్ మెడికల్ రికార్డ్స్ గురించి అడిగారండి. మెడికల్ రికార్డ్ సైన్స్ అనేది మా కాలేజ్లో లేదు, అదొక సబ్జెక్ట్ ఉండే అనమాట మాకు ఫస్ట్ ఇయర్లో. మెడికల్ రికార్డ్స్ గురించి అయితే మీ సీనియర్స్ని అడగండి, ఆల్రెడీ మీరు జాయిన్ అయినారు కాబట్టి మీ సీనియర్స్ని అడగండి. అండ్ ఓటీటీ బెస్టా అని అడుగుతాను అమ్మాయిలకి. సో ఓటీటీ బెస్టే, కానీ మీకు నిల్చుని ఓపిక చేసే ఓపిక ఉంటే ఆపరేషన్స్ ఉన్నప్పుడల్లా మీరు పోవాలి. ఆపరేషన్ అయ్యేంత వరకు మీరు నిల్చోవాలన్నమాట. ఎన్ని అవర్స్ కేసు ఉంటుందో మనకు తెలియదు కదా. సో మీకు చేయాలి ఓపిక ఉండేది ఉంటే కంపల్సరీగా చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలైడ్ హెల్త్ సైన్స్ డ్యూరేషన్ ఎంత అని అడుగుతున్నారు. 4 years అనమాట. 3 years అకాడమిక్ క్లాసెస్ ఉంటాయి, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది, 3+1 అనమాట. సో ఇంటర్న్షిప్లో మొత్తం ఫుల్ ఆన్ వర్క్లో ఉంటుంది. 3 years అయితే థియరిటికల్ క్లాసెస్ ప్లస్ క్లినికల్ క్లాసెస్. ఫస్ట్ ఇయర్లో థియరీ క్లాసెస్ ఉంటాయి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో క్లినికల్ క్లాసెస్ ప్లస్ థియరీ క్లాసెస్ ఉంటాయి మాలాగా. అండ్ అందరికి అదే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే అందరిని ఒకటే క్లాస్లో కూర్చోబెట్టి చెప్తారు. ఫస్ట్ ఇయర్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి ఒకటే సబ్జెక్ట్ చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ హాస్టల్స్లో ఉండము అని ప్రైవేట్ హాస్టల్స్లోనే ఉండాలి. ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి హాస్టల్స్ లేవు, ప్రైవేట్ హాస్టల్స్లోనే ఉండాలి. కాకతీయ మెడికల్ కాలేజ్లో అయినా అంతే, ఉస్మానియాలో అయినా అంతే, గాంధీలోనే అంతే. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ కాలేజ్లో వచ్చిందనుకోండి, వాళ్ళు ఉండమని అడుగుతారు. మీ ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంటే మీరు ఉండండి. ఓకే, వాళ్ళు సింగిల్ పేమెంట్ అడుగుతారు కాబట్టి మీరు ఉండాల్సి, ఓకే మేము ఉండగలుగుతామని అంటే ఒక 1 year ట్రై చేయండి. సో అదనమాట. అండ్ అకాడమిక్ ఇయర్ అయితే మనకి March to March తీస్తారు. మాకైతే అటెండెన్స్ March to March తీస్తారు, మా జూనియర్స్ కూడా అంతే అనమాట, March to March. సో ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగారు వాళ్ళు ర్యాంక్ చెప్పి. సో మనం చూడాలి, ఎందుకంటే మీ ర్యాంక్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి, మీకు కూడా డెఫినెట్గా వస్తుంది. మీరైతే పెట్టుకోండి ఆప్షన్స్. ఆల్ ది బెస్ట్ మీకైతే. అండ్ రేడియాలజీ అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో మెడికల్ రికార్డ్స్ గురించి అయితే నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే మా కాలేజ్లో ఆ డిపార్ట్మెంట్ లేదు. మాకు న్యూరో లేదు, కార్డియో లేదు, అండ్ మెడికల్ రికార్డ్స్ లేదు. ఈ 3 డిపార్ట్మెంట్స్ మా కాలేజ్లో లేవు. సో మాకు అంత ఐడియా లేదు ఈ డిపార్ట్మెంట్స్ గురించి. సో రీనల్ డయాలసిస్ వాళ్ళకి బుక్స్ అని అడుగుతున్నారు కదా, నేను చెప్పినట్టు అందరికీ ఫస్ట్ ఇయర్లో అందరికీ సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో నేను టెక్స్ట్ బుక్ లిస్ట్ కూడా మీకు చెప్తాను, మీకు కొంచెం ఈజీగా, అంటే మేమేం యూజ్ చేసాం ఏందనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో మీరు ఏంటంటే నేను సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చినా కూడా రిపోర్ట్ చేయకపోతే థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అని అడుగుతున్నారు. సో ఏంటంటే ఏ కాలేజ్లో వచ్చినా ఫస్ట్ ఏంటంటే మనం చేసే పని ఏంటంటే ఫస్ట్ పోయి రిపోర్ట్ చేయాలి. సో దెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ సెకండ్ ఫేజ్ అనమాట. సో మీరు ఇట్లా నేను జాయిన్ కాలేదు అని అంటే ఐ థింక్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఒకసారి లాస్ట్ ఇయర్ గైడ్లైన్స్, మా గైడ్లైన్స్, మీ గైడ్లైన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు ఒకసారి యూనివర్సిటీకి కాల్ చేసి కనుక్కోండి, మెయిల్ చేయకండి. మెయిల్ చేస్తే కొంచెం లేట్ రిప్లై వస్తుంది. బెటర్ గో అండ్ ఆస్క్ ఇన్ యూనివర్సిటీ. అంటే మీరు దగ్గర ఉంటే వెళ్ళండి, లేకపోతే మీరు కాల్ చేసి అడగండి, డెఫినెట్లీ వాళ్ళు రెస్పాండ్ ఇస్తారు. అండ్ థర్డ్ ఫేజ్ అయితే రేపటి వరకు ఇచ్చేస్తారు. సీట్ మ్యాట్రిక్స్ ఏమైనా కాలేజెస్ యాడ్ చేస్తారు కావచ్చు, మొన్నట్లాగా షాక్ ఇస్తారు కదా వాళ్ళు, ఏదైనా షాకింగ్ న్యూస్ ఉంటుంది కావచ్చు. సో ఏంటంటే ఏం క్వశ్చన్ అడిగారంటే 45,000 స్కాలర్షిప్ అంటే ఇయర్ గైస్ 5,000 ఇస్తారు, 5K ఇస్తారనమాట. సో మీరు మా జూనియర్స్కి అయితే 5K ఇచ్చారు, మాకైతే ఇంకా ఏమీ ఇవ్వలేదు. సో మీరు ఏంటంటే ఫస్టే మీరు కాలేజ్లో అడగండి, రియంబర్స్మెంట్ ఉంటుందా, 45K అయితే ఇయర్ గైస్ నిజం చెప్తున్నాను, రియంబర్స్మెంట్ ఉంటుందా, స్కాలర్షిప్ ప్రాసెస్ ఏంటిది అని అడగండి. ఏంటంటే కొన్ని కాలేజ్లలో స్కాలర్షిప్ వాళ్ళే తీసేసుకుంటారంట, అంటే వాళ్ళ అకౌంట్ బుక్ అంటే ఏంది పాస్బుక్ పెట్టి తీసుకుంటానంట. అండ్ బీటెక్ కాలేజ్లో అదే అవుతుంది కదా, స్కాలర్షిప్ ఇవ్వరు కదా. సో అదే ప్రాసెస్ అనుకుంటే, ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్ కాబట్టి. మీరు ఒకసారి కాలేజ్కి కాల్ చేసి అడగండి దీని గురించి, స్కాలర్షిప్ గురించి, రియంబర్స్మెంట్ ప్రాసెస్ ఏంటిది ఇవన్నీ అడగండి. రియంబర్స్మెంట్కి అయితే పక్కా మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. మీరైతే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెష్ది, అంటే ఈ ఇయర్ది 2024 ఒకటి, 25 కూడా తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్ కేస్
రియంబర్స్మెంట్ ఉండేది ఉంటే వాళ్ళు సడన్గా అడుగుతారు కాబట్టి సడన్గా ఈ సర్టిఫికేట్ మనకు రాదు కదా. సో మీరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెష్ తీసుకొని పెట్టుకోండి. అండ్ ఈ గవర్నమెంట్ కాలేజ్కి అయితే 5K ఇస్తారు. సో ప్రైవేట్ కాలేజ్లో ఎంత ఇస్తారు నాకు తెలియదు స్కాలర్షిప్. మీరు ఒకసారి నేను చెప్పినట్టయితే అడగండి, కాలేజ్లో అడిగి తెలుసుకోండి ఏదైనా. మీరు తొందరపడి ఇంట్లో తొందర పెట్టకండి. సో ఇంకా స్కాలర్షిప్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. ఇంకా మేమే అప్లై చేయలేదు, ఇంకా మేము బోనఫైడే తీసుకోలేదు. మాకు బోనఫైడ్ ఇవ్వడానికే 2 వీక్స్ 3 వీక్స్ తీసుకుంటారు. 2 వీక్స్ అంటే అప్పటికి స్కాలర్షిప్ డేట్ కూడా అయిపోతుంది, లాస్ట్ డేట్. సో మీరు టెన్షన్ కాకండి, ఇంట్లో టెన్షన్ పెట్టకండి. అండ్ నేనైతే అన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఏంటంటే రేడియాలజీ అంత బాగుండదు అని అంటున్నారు, రేడియేషన్ అది అంటున్నారు. సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటారు కాలేజ్లో అయినా, ఐ మీన్ హాస్పిటల్లో. మేమైతే ఇప్పటి వరకు మాకేం కాలేదు నేను చెప్పినట్టు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు నేను టైప్ చేస్తా అంటే మీకు కొన్ని వేల క్వశ్చన్స్ వస్తాయి. సో ఇన్ కేస్ నేను చెప్పాను అనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. సో వీక్ ఆఫ్స్ కాబట్టి ఇంటికి వచ్చాను కాబట్టి వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అక్కడ ఉంటే కాలేజ్ అది ఇదే ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట మనకి. సో ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకైతే హాస్టల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్టల్సే ఉంటాయి. మీరు ప్రైవేట్ హాస్టల్స్నే ఉండాలి. కేఎంసీలో అయినా అంతే, ఉస్మానియాలోనే అంతే, గాంధీలోనే అయినా అంతే. సో మీరు హాస్టల్స్ ఉన్నాయని హోప్తో అయితే పోకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఇంకా కింది నుంచి మీ దాకా, పైనుంచి కింది దాకా చూస్తారు. సో వాళ్ళు ముందే చెప్తారు వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ బయట ఉంటాయండి, మీరు బయటకు వెళ్ళాలి అని. సో ఎంబీబీఎస్ వాళ్ళకి ఏ కాలేజ్లో అయినా ఎంబీబీఎస్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ ఐ థింక్ మీ కామెంట్స్ అన్నిటికీ ఆన్సర్ చేశానని. సో స్లైడ్ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు. సో స్లైడ్ ప్రాసెస్ ఎవరు చేస్తారంటే కొంతమంది ఉంటారు కదా, ఏం చేయాలో అర్థం కాక థర్డ్ ప్లేస్లో పెట్టుకుంటారు, వాళ్ళు చేస్తారు. సో కాకతీయ, గాంధీ, ఉస్మానియాలో వచ్చినారు సచిన స్లైడ్ గారు. ఎందుకంటే ఇప్పుడు వేరే కాలేజ్లో వచ్చిన వాళ్ళు స్లైడ్ గానికి ట్రై చేస్తారు. సో వీళ్ళైతే అస్సలు స్లైడ్ గారు. మీరు స్లైడ్ ప్రాసెస్ స్లైడింగ్లో వస్తుంది అనే హోప్ అయితే పెట్టుకోకండి. అండ్ ట్రై చేయండి, ఒక అటెంప్ట్ అయినా ఇవ్వండి. ఇచ్చినప్పుడు మీకు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యో నాకు థర్డ్ ఫేజ్లో స్లైడ్లో వస్తుంది అనుకున్నారు, రాలేదని అనుకుంటారు. సో అది మనకి ఎట్లా రాదు, ఎందుకు వస్తుంది, ఆల్రెడీ సీట్లని ఫిల్ అయిపోయినాయి, వాళ్ళు పోయి రిపోర్ట్ చేసినారు, ఇంకెందుకు వస్తుంది. ఎవరైనా గాంధీ కాలేజ్లో వదిలిపెట్టుకోరు, ఉస్మానియా వదిలిపెట్టుకోరు, కాకతీయ వదిలిపెట్టుకోరు. ఎందుకు వదిలిపెట్టుకోరు, మూర్ఖులు అయితే వదిలిపెట్టుకుంటారు, మంచోళ్ళు అయితే వదిలిపెట్టుకోరు. సో రిమ్స్ కాలేజ్ కూడా బాగుంటుంది గైస్, మీరు ఒకసారి ట్రై చేయండి రిమ్స్లో ఏమైనా సీట్స్ ఖాళీ ఉంటే. సో నాకు ఒక కామెంట్ వచ్చిందన్నమాట, మహావీర్ కాలేజ్లో సచినట్టు హాస్టల్ ఉండాలా అని. మీరు కాలేజ్ బాగుంటే మీరు ఉండవచ్చు, మహావీర్ కాలేజ్ చాలా బాగుంటుంది. అసలు నేను నాలాంటి వాళ్ళు అయితే సెకండ్ ఆప్షన్ లేకుండా పోయి కాలేజ్ హాస్టల్లో జాయిన్ అయిపోతారు. ప్రైవేట్ హాస్టల్స్ అన్నా కాలేజ్ హాస్టల్సే బెటర్గా ఉంటాయి. ఫుడ్ అనేది మంచి టైంకి ఉంటుంది అనమాట, టైమింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కాలేజ్ టైమింగ్స్ అది ఇది ఉంటాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళ టైమింగ్స్తోనే వాళ్ళు ఫాలో అవుతారు. ఈ ప్రైవేట్ కాలేజ్లో అయితే అట్లా ప్రైవేట్ హాస్టల్స్లో అయితే అట్లా ఉండదు అనమాట. వాళ్ళు ఇష్టమైనప్పుడు చేస్తారు. ఇప్పుడు మేము అదే ఫేస్ చేస్తున్నాము. సో అంతే గైస్, ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ప్రైవేట్ కాలేజెస్ డిఫరెన్సెస్, ఇంకా ఆటోనామస్ గవర్నమెంట్ కాలేజ్ డిఫరెన్సెస్ కావాలంటే కామెంట్ చేయండి, మనం ఒక వీడియో చేద్దాం దానికి. అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫాస్ట్గా 1K చేయండి, మన వాచ్ అవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేస్తే ఏంటంటే మన వీడియో చాలామందికి రికమెండేషన్లో వస్తుంది కదా. సో మీరు ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ షేర్ చేసుకుంటాను. ఫ్రీక్వెంట్గా అంటే చూసింది మీ ఫ్రెండ్స్కి అట్లా ఉంటారు కదా డౌట్స్ ఉన్న వాళ్ళకైతే. సో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. అసలు వ్యూస్ వచ్చినంత లైక్స్ కూడా వస్తలేవు, నేనేమి అట్లా బాధపడతలేను. అట్లీస్ట్ నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అయితే థాట్ ఉంది. నేను 1-2K ఎట్లా అంటే నాకు ఇంత వ్యూస్ వస్తే నేను చేస్తా, ఇన్ని సబ్స్క్రైబర్స్ వస్తేనే చేస్తా అనే థాట్ అయితే నాకు లేదు గైస్. సో ఏంటంటే ఎక్కువ వ్యూస్, షేర్, లైక్స్ అవి వచ్చేది ఏంటంటే మన వీడియో చాలామందికి రికమెండేషన్లో పోయి
మన వీడియో వాళ్ళ కళ్ళలో పడుతుంది అనమాట. సో అప్పుడు వాళ్ళు కూడా ఓపెన్ చేసి చూస్తారు. సో దట్స్ ఇట్ గైస్, టేక్ కేర్, సబ్స్క్రైబ్ టు మై